ఎన్నికల వేళ చంద్రబాబు వెనకడుగు, ప్రాతినిధ్యం కోల్పోయినట్లే. ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 3 ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ నుంచి 3 అభ్యర్థులు ఖరారయ్యారు. వైసీపీ 3 స్థానాలు గెలవడం ద్వారా టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో టీడీపీ ఒక అభ్యర్థిని పోటీకి దింపాలని కసరత్తు చేసింది. కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ, బీజేపీ, టీడీపీ నుంచి ఒక్కొక్క సభ్యుడు పదవీ విరమణ చేయనున్నారు. టీడీపీ నుంచి ప్రస్తుతం ఒక సభ్యుడే పెద్దల సభలో ఉన్నారు. ఆయన పదవీ విరమణ వేళ పార్టీ ప్రాతినిధ్యం సభలో లేకుండా కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవాలని టీడీపీ కసరత్తు చేసింది. వైసీపీ తమ 3 అభ్యర్థులను ఖరారు చేసింది. రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ఒక్కో అభ్యర్థికి 44 మంది ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీకి ప్రస్తుతం 18 మంది సభ్యులు ఉన్నారు. మరో 26 మంది సభ్యుల మద్దతు అవసరం. వైసీపీలో సీట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారతారని టీడీపీ అంచనా వేసింది. సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేల్లో కొందరితో నేరుగా సీఎం జగన్ మంత్రాంగం చేశారు. సీట్లు దక్కని కొందరు తాము వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు కుదిరితే ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని యోచన చేశారు. అయితే బీజేపీతో పొత్తు వ్యవహారం తేలటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నామినేషన్లకు సమయం తక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే అంశంపైన టీడీపీ ఆరా తీస్తోంది. దీంతో రాజ్యసభ కంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం టీడీపీకి ప్రధాన అంశంగా మారుతుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది వ్యూవర్స్.